హాయ్ అందరికీ. యాక్చువల్గా అందరూ నన్ను అడుగుతున్నారు అనమాట, హెల్త్ పాలసీలో డబ్బులు వెనక్కి రావు, మేము పాలసీ తీసుకుంటే ఆ మనీ వేస్ట్ అయిపోతుంది అని అంటున్నారు అనమాట. అందరూ హెల్తీగా ఉండాలి, అదే మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, అవి వెనక్కి వస్తాయా? అలాగే మీరు నగలు లాకర్లో పెట్టుకుంటారు, ఆ డబ్బులు మీకు వెనక్కి వస్తాయా? ఇవన్నీ రావు. అయినా ఎందుకు చేస్తున్నారు? మీరు సేఫ్టీ కోసమే కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేఫ్టీ కోసమే. హెల్త్ ఇన్సూరెన్స్ సేఫ్టీ కోసం అంటే దీంట్లో మీరు ఎంత ప్రీమియం పే చేస్తారు? మహా అయితే 20,000, ఇంకా ఎక్కువైతే ఒక 30,000 ప్రీమియం అయితే పే చేస్తారు. ఈ 20,000 30,000తో మీకు ఏ ప్రాబ్లం రాలేదు, హెల్తీగా ఉన్నారు అంటే ఓకే. ఒకవేళ ఏదైనా సపోజ్ ఒక ఇష్యూ వచ్చి ఒక 3 lakhs 5 lakhs ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు ఎవరు పే చేయాలి? మన జేబులోంచే కదా మనం పే చేసుకోవాలి. అదే మనకు ఒక హెల్త్ కార్డు ఉంటే హెల్త్ కంపెనీ వాళ్ళు పే చేస్తారు. మరి అప్పుడు 30,000 వచ్చినప్పుడు అయ్యో మేము 30,000 కట్టాం కదా, మీరు 5 lakhs బిల్ ఇచ్చారు మాకు అని చెప్పి ఎవరు వెనక్కి అయితే ఇవ్వరు కదా. ఇదేంటంటే ఒక సేఫ్టీ. సో కాబట్టి అందరూ హెల్త్ పాలసీ అయితే తీసుకోండి. కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ అంటే వాల్యూలెస్ థింగ్స్కే మనము ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మన ఫ్యామిలీకి ఎంత వాల్యుబుల్. కాబట్టి మనకి హెల్త్ పాలసీ అంటే అందరికీ ఉండాలండి. ఎందుకంటే మన ఒక్క సేవింగ్ ఒక 5 lakhs 10 lakhs ఒక సేవింగ్ ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే అదంతా ఎంత కాలం మనం ఖర్చు పెడితే ఆ 5 lakhs మనకి వస్తుంది చెప్పండి. కాబట్టి ఒక 20,000 హెల్త్ పాలసీ తీసుకున్నాక ఆరాంగా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఒక ధీమాతో ఉండొచ్చు. సో అలాగే ఇంకొకటి ఏంటంటున్నారంటే గవర్నమెంట్ ప్లాన్స్ ఉన్నాయి, సో అందులో చేయొచ్చు కదా. గవర్నమెంట్ ప్లాన్స్లో మనకి అప్రూవల్ రావాలి, అవి సెట్ అవ్వాలి, అప్పుడున్న గవర్నమెంట్ మనకి అవన్నీ దాంట్లో ఉండాలి, అప్పుడు వాళ్ళు మనకి అప్రూవల్ చేస్తారు. అదే మనకి హెల్త్ పాలసీ ఉంటే మనం ఎవరిని అడగక్కర్లేదు, మన పాలసీతో మనం వెళ్ళొచ్చు. గవర్నమెంట్ ప్లాన్లో అప్రూవల్ రావడం కానీ, లేకపోతే అప్పుడు వాళ్ళు అప్రూవల్ వచ్చేంత వరకు ఆగాలని కానీ, లేకపోతే అక్కడ అసలు గవర్నమెంట్ ప్లాన్ ఎవరికి? బిలో పవర్టీ అంటే ఎకనామికల్గా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ప్లాన్స్. దాని గురించి మీరు పాలసీ తీసుకోకుండా అంటే వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, ఈ డబ్బులే కదా గవర్నమెంట్ అయినా వాడేది. అదే మీ పాలసీతో మీరు వెళ్ళారనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే మీ ఫ్యామిలీ కూడా బ్లెస్సింగ్స్తో ఉంటుంది. కాబట్టి అందరూ హెల్త్ పాలసీ అయితే తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది అన్నిసార్లు అక్కడ ఎన్విరాన్మెంట్ మనం చెప్పలేము కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అదే హెల్త్ పాలసీ తీసుకుంటే మ్యాక్సిమం మనకి ఏసీ రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే మంచి మంచి హాస్పిటల్స్లో మనం చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ హెల్త్ పాలసీ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.